మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుడు తన పరిశుద్ధ మాటలను ఈ సందర్భాన మన కొరకై దీవించును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. కనికరము, దయ, వాత్సల్యత, ప్రేమ, అనురాగమును చూపుటయందు ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడు. యేసు ప్రభు పాపులకు స్నేహితుడిగా పాపులను పిలువచ్చినటువంటి వాడు. ఆయన పాపములను క్షమించి పాపులను పరిశుద్ధులుగా మార్చిన దేవుడు. ఆయన రోగమును ముట్టి రోగులను ఆయన స్వస్థపరిచినటువంటి వాడు. ఇందును బట్టి ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడని మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 35వ కీర్తన 10వ వచనాన్ని కనుక మనము ధ్యానం చేసినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. మించిన బలము గల వారి చేతిలో నుండి, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. శత్రువు యొక్క బలములో నుండి, అపవాది యొక్క తంత్రములలో నుండి, అపవాది యొక్క శాపములో నుండి ఆయన మనలను విడిపించినటువంటి వాడు. మనను దోచుకునేటువంటి వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను ఆయన విడిపించేటువంటి వాడు గనుక ఆయన కనికరము చూపుట యందు ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా 19వ వచనంలో చూసినట్లయితే పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. పాపములన్నింటినీ సముద్రపు అగాధములో పడవేసేటువంటి వాడు. ఆయన పాపములను క్షమించి తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు గనుక వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో ఆయన పడవేసేటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన యొక్క అతిక్రమలను, మన పాపములను క్షమించి తూర్పు పడమట ఎంత దూరంగా ఉన్నదో అంత దూరముగా మన పాపములను ఆయన అంత దూరపరిచినాడు. అనగా మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి అపరాధములు ఆయన క్షమించి మరెప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోకుండా, మన అతిక్రమములను ఆయన మనసులో తెచ్చుకొనకుండా తూర్పుకి పడమటి ఎంత దూరమో మన అతిక్రమములను, మన పాపములన్నింటినీ ఆ విధంగా ఆయన అంత దూరపరిచినటువంటి వాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆయన మన పాపములు గనక క్షమించినట్లయితే, మన అతిక్రమములు గనక ఆయన క్షమించబడినట్లయితే ఆ పాపమునకు వచ్చే పరిహారమైనటువంటి ఆ శిక్ష, ఆ నరక బాధ మనం అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. మన అతిక్రమలన్నింటినీ ఆయన క్షమించినటువంటి వాడు. మన రోగములన్నింటినీ ఆయన కుదిర్చినటువంటి వాడు. మన పాపములన్నింటినీ ఆయన అగాధ స్థలములలో, సముద్రపు అగాధ స్థలములలో ఆయన పడవేసినటువంటి వాడు. 20వ వచనంలో చూసినట్లయితే మన పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును అనుగ్రహించేటువంటి వాడిగా కనబడుతున్నాడు. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు
ఆయన అనుగ్రహించినటువంటి వాగ్దానం, ఆయన అనుగ్రహించినటువంటి ప్రమాణం, ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం, ఆయన అనుగ్రహించినటువంటి ఆ దీవెన, మన పితరులకు అనుగ్రహించినటువంటి ప్రమాణాన్ని మన విషయంలో ఆ సత్యమును కనికరమును అనుగ్రహించేటువంటి వాడని మన ప్రభుని మనం స్తుతించాలి. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎదిగో మన యందు ఆయన కనికరం చూపించుటకు ఆయన సంతోషించేటువంటి వాడు. మన అతిక్రములన్నింటినీ ఆయన ఎదుగు అణిచివేసేటువంటి వాడు. మన పాపములన్నింటినీ సముద్రపు అగాధములో పడవేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మన పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానములో ఎదుగు చివరి కాలంలో ఉన్నటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎంతగానో ఆశీర్వదించేటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తనులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించండి. యెహోవా తన బాహుబలము చేత శత్రువుల గృహమైనటువంటి, దాస్యపు గృహమైనటువంటి ఐగుప్తులో నుండి, ఫరో చేతిలో నుండి ఎదుగా మనల్ని విడిపించినవాడు. మన పాపపు కోపములో పడి ఉన్నప్పుడు, శపించబడినటువంటి అనుభవంలో కొట్టుమిట్టాడుతుంటున్నప్పుడు, రోగపీడితులమై, పాపపీడితులమై, దరిద్రులమై మనం ఉంటున్నప్పుడు ఆయన తన బాహుబలము చేత, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ యాగము ద్వారా ఆయన మనల్ని విడిపించినటువంటి వాడుగా, దాస్య గృహములో నుండి మనలను రప్పించినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన కనికరము చూపుట యందు ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వాడు. ఆయన యొక్క మన యొక్క అతిక్రమలన్నింటినీ సముద్రపు అగాధములో పడవేసేవాడు. మన పితరులకు చేసిన ప్రమాణాన్ని మన ఏడల జ్ఞాపకం చేసుకొని ఈనాటికి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు. అందును బట్టి దేవా, నన్ను కనికరించు, నా ఏడల నీ కృప చూపు, నీ దయను, నీ వాత్సల్యత నాకు అనుగ్రహించు. నా దోషములు, నా అపవిత్రములన్నింటినీ కూడా ప్రభా మరలా నువ్వెప్పుడు జ్ఞాపకం చేసుకొనక సముద్రపు అగాధములో వాటిని పడవేసి పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే, దేవుని యొక్క దయా వాత్సల్యత కనికరాన్ని నువ్వు కోరుకున్నట్లయితే, ఆ పితరులకు చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించడానికి యెహోవా నమ్మదగినటువంటి దేవుడు. గనుక నీ అపరాధములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావా? రండి, అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడ, మహోన్నతుడైన యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కనికరము చూపుట యందు సంతోషించు వాడవు తండ్రి. నీ ప్రేమ, నీ దయా, నీ వాత్సల్యత అయ్యా, నా పాపములన్నీ నిన్ను గాయపరిచి ఉండగా, నా పాపముల ద్వారా మిమ్మల్ని సిలువ వేసి ఉండగా అయ్యా మమ్మను కనికరించినావు, క్షమించినావు. అయ్యో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగను గనుక వీరును క్షమించుమని మమ్మల్ని క్షమించినావు తండ్రి, నీకు వందనాలు. మా పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో పడవేసినటువంటి దేవుడవు. తూర్పుకు పడమటికి ఎంత దూరమో మా అతిక్రమలు అంత దూరపరిచినటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనాలు. తండ్రి నాయన, మా పితరులు ఏంటంటే అబ్రహాము, యాకోబులకు చేసిన ప్రమాణమును బట్టి మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయోగ్యులమైన మా ఎడల నీ కృపను, నీ కనికరమును దయచేయండి నా తండ్రి. మా అపరాధములను క్షమించండి తండ్రి, మా దోషములను క్షమించండి ప్రభా. మా శపించబడిన పాపపు అనుభవ స్థితిలో నుండి తండ్రి మమ్మల్ని విడిపించి రక్షించుమని తండ్రి, నీ దయగలిగిన హస్తాలకు మమ్మను మేము అప్పుకు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. కృపామయుడ, మా పితరులకు చేసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ఆ ప్రమాణమును మా పట్ల నెరవేర్చమని తండ్రి. అయ్యా దేవా, నా యొక్క వ్యక్తిగత పరిస్థితులను మార్చి ఆశీర్వదించండి. నా కుటుంబిక పరిస్థితులను మార్చి ఆశీర్వదించండి. సంఘ సమాజంలో తండ్రి నా యొక్క పరిస్థితులను మార్చి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచుమని కనికరము చూపుట యందు సంతోషించు దేవుడవు గనుక నాయన, నీ కృప, నీ కనికరము,
మీ దయ, నీ వాత్సల్యత మా ఎడలు అనుగ్రహించి మమ్మను కృప చూపి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకొనుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా కనికరించును గాక. ఆమెన్.